This conference will now be recorded. సారీ అండి, మ్యూట్లో ఉంది. ఐఎమ్ వెరీ సారీ. సో మనం డేటాబేస్ అవగొట్టాం. సో మనం మేనేజ్మెంట్ టూల్ స్టార్ట్ చేస్తున్నాం ఈ రోజు నుంచి. సో మీరు చూసినట్లయితే మేనేజ్మెంట్ టూల్స్లో మీకు ఇవి ఉన్నాయన్నమాట. దీంట్లో ఏంటంటే మనం డిస్కస్ చేయబోయిన టాపిక్స్, వీ హ్యావ్ క్లౌడ్ వాచ్, మ్యూట్ చేసుకోండి. వీ హ్యావ్ క్లౌడ్ వాచ్, వీ హ్యావ్ ఆటో స్కేలింగ్, వీ హ్యావ్ ఆటో స్కేల్. ఎవరన్నా మ్యూట్ చేయలేదా? ఓకే. సో ఆటో స్కేలింగ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసామండి. బట్ దాని లోపల ఏంటంటే మనకి అపార్ట్ ఫ్రమ్ EC2 డిఫరెంట్ వేరే ఆటో స్కేలింగ్ ఉందన్నమాట, డైనమో DB అదంతా. అది కూడా చూద్దాం ఓవర్ వ్యూ. క్లౌడ్ ఫార్మేషన్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత క్లౌడ్ ట్రయల్, కాన్ఫిగ్ అండ్ ఆప్స్ వర్క్స్. రిమైనింగ్ ఏంటంటే మీకు మనం ఆల్రెడీ సిస్టమ్ మేనేజర్ కవర్ చేసాం. రిమైనింగ్ ఏంటంటే మనకి థియరిటికల్ అనమాట. ఓకే. సో ఈ రోజు సెషన్ లో మనం డిస్కస్ చేయబోయేది వచ్చి క్లౌడ్ వాచ్ అండి. ఓకే, విచ్ ఈస్ వెరీ వైటల్ ఫర్ ఓవరాల్ AWS. సో మీరు AWS లో ఏ కాంపోనెంట్ నా తీసుకోండి, డజంట్ మ్యాటర్, ఇట్ ఈస్ మానిటర్డ్ బై క్లౌడ్ వాచ్. మీరు ఇక్కడ చూసారనుకోండి, యూ హ్యావ్ కరెంట్లీ 2900 క్లౌడ్ వాచ్ మెట్రిక్స్ అవైలబుల్. సో అంటే మనకి మానిటర్ వచ్చి మనకి ఇన్ని మెట్రిక్స్ మానిటర్ చేయగలదు మనకి. సో మీరు ఇక్కడ చూసారు అనుకోండి, బేసిక్ గా క్లౌడ్ వాచ్ లో వచ్చి 3 ఉంటాయండి ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటి వచ్చి బేసిక్ గా 4 వేసుకోండి. ఫస్ట్ డాష్ బోర్డ్స్, ఎక్కడైతే మనం ఉన్నామో అదేంటంటే ఓవరాల్ గా మీకు కనిపిస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, మీరు చూసంటే నాకు 2 బిల్లింగ్ అలారమ్స్ ట్రిగర్ అయినాయి ఇక్కడ. మోర్ దెన్ $3, ఇంకోటి వచ్చి $6 అనమాట. నేను పెట్టుకున్నాను ఆ విధంగా. అలాగే మోర్ దెన్ $20 ఇది. ఒకవేళ మర్చిపోతే మనకి ట్రిగర్ అవడానికి, అది ఎలాగో మీకు చూపిస్తాను. సో తర్వాత అలారమ్స్ అండి, మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు అలారమ్స్ ఎలా కాన్ఫిగర్ చేయాలని చెప్పి. సో ఆ తర్వాత బిల్లింగ్ ఎనీవే మీకు తెలుసు, మనం కాన్ఫిగర్ చేస్తున్నాం. సో ఈవెంట్స్ అనమాట. ఈవెంట్స్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ ఇది నేను ఎందుకు వాడతానంటే, ఇక్కడ రూల్స్ ఉంటాయండి కొన్ని, వేర్ ఎగ్జాక్ట్లీ యూ కెన్ కాన్ఫిగర్ షెడ్యూల్స్ అనమాట. నేను క్రియేట్ ఏ రూల్ అంటే ఈవెంట్ ప్యాటర్న్ అండ్ షెడ్యూల్. రెగ్యులర్ గా రన్ అవ్వాలంటే షెడ్యూల్, ఏదైనా జరిగినప్పుడు రన్ అవ్వాలంటే ఈవెంట్ ప్యాటర్న్ అనమాట. అది ఈ రోజు కుదరకపోవచ్చు, రేపు చెప్తాను. ఎలా చెప్తానంటే యూజింగ్ ఏ బ్యాకప్. మనం మీరు చూసుకున్నట్లయితే ఎవరికి వినిపించట్లేదా ఇక్కడ? నాకు తెలిసి ఇక్కడ మైక్రోఫోన్ బాగానే ఉంది నాకు. ఎవరికైనా వినిపించట్లేదా? ఓకే, అందరికి వినిపిస్తుందా? ఓకే, బాలు మీకు వినిపిస్తుందా? ఓకే, ఫైన్. సో మేబీ డిఫరెంట్ ఇష్యూ ఉండాలండి, అందరికి వినిపిస్తుంది. సో ఇక్కడ మనం ఇప్పుడు దాకా చూసుకుంటే మనం బ్యాకప్స్ తీసామా? బ్యాకప్స్ ఎక్కడ తీయలేదండి. స్నాప్షాట్స్ మాట్లాడుకున్నాం కానీ ఆటోమేటిక్ గా బ్యాకప్స్ తీయడం ఏం మనకి EC2కి ఏ విధంగా రీస్టోర్ చేయడం ఇప్పుడు దాకా చేయలేదన్నమాట. దాని గురించి రేపు చూద్దాం. అప్పుడు ఆటోమేటిక్ గా తీయడం కోసం మనం షెడ్యూల్ వాడతాం ఇక్కడ. తర్వాత వచ్చి మనకి లాక్స్ ఉంటాయి. లాక్స్ అంటే మీరు చూసారంటే ఇన్ని లాక్స్ చూసారా? సో ఈ లాక్స్ అని మనం కాన్ఫిగర్ చేసి, నేనేం చేస్తానంటే మీకు ఒక వెబ్ సర్వర్ కాన్ఫిగర్ చేసి, ఈ రోజే చేద్దాం. ఒక వెబ్ సర్వర్ కాన్ఫిగర్ చేసి దాంట్లో మనం AWS లాక్స్ ఇన్స్టాల్ చేసి, ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఆ లాక్స్ ఇక్కడ వచ్చేలాగా చేయాలన్నమాట. ఓకే, సో అది ప్లాన్. సో నెక్స్ట్ వచ్చి మనకి ఫస్ట్ ఏం చేద్దాం అంటే మనకి అలారమ్స్కి వెళ్దాం. సో మీరు అలారమ్స్కి వెళ్ళారనుకోండి, ఈ అలారమ్స్ బేసిక్గా మీరు కాన్ఫిగర్ చేయాల్సిన పని లేదు. మీకు కస్టమ్గా కావాలంటే కాన్ఫిగర్ చేసుకోవచ్చు అండి బేసిక్గా. కానీ మనం బిల్లింగ్ కోసం ఇక్కడ కాన్ఫిగర్ చేయాలంటే, బిల్లింగ్ కోసం అలారమ్స్ కాన్ఫిగర్ చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ బిల్లింగ్ డాష్ బోర్డ్ వెళ్ళండి. మీరు బిల్లింగ్ డాష్ బోర్డ్ వెళ్ళి ఇక్కడ మీరు ప్రిఫరెన్సెస్ లో మీరు ఏంటంటే కొన్ని ఎనేబుల్ చేయాలి. సో కమ్ టు ప్రిఫరెన్సెస్. సో ప్రిఫరెన్సెస్ లో ఇక్కడ
మీరు ఏం చేయాలంటే సో ఇవి పెట్టండి, రిసీవ్ బిల్లింగ్ అలర్ట్స్, రిసీవ్ బిల్లింగ్ రిపోర్ట్స్, రిసీవ్ ఫ్రీ టైర్ బిల్లింగ్ అలర్ట్స్ ఇట్లా పెట్టండి. ఓకేనా? సో ఈ రిపోర్ట్స్ అన్ని కూడా ఎక్కడ సేవ్ అవుతాయంటే మీకు ఇక్కడ బిల్లింగ్ లో సేవ్ అవుతాయి అనమాట. రిపోర్ట్స్ ఏమైనా మీరు మానిటర్ చేయాలంటే అన్ని కూడా. ఎనీవే, మీకు కావాల్సింది రిసీవ్ బిల్లింగ్ అలర్ట్స్ అండి, ఇది పెట్టండి. ఓకే, ఇది పెట్టినాకే మీకు ఇక్కడ క్లౌడ్ వాచ్ లో అలారమ్స్ లో క్రియేట్ అలారం అన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు బిల్లింగ్ మెట్రిక్స్ అవైలబుల్ అవుతాయి. మీరు అది చెక్ చేయకుండా ఉన్నారంటే ఈ బిల్లింగ్ మెట్రిక్స్ ఇక్కడికి రావు. సో కాబట్టి కంపల్సరీగా మీరు కావాలి. ఓకే, సో బై డిఫాల్ట్ గా మిగతా అన్ని మెట్రిక్స్ వాళ్ళు ఇచ్చుంటారండి, లోడ్ బ్యాలెన్సర్ కానీ అన్ని కూడా ఇచ్చుంటారు. అలా కాకుండా మీరు కస్టమ్ గా క్రియేట్ చేయాలంటే ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు, లేదా మనం ఏ డివైస్ అయితే ఉందో EC2 ఉంది అనుకోండి అక్కడి నుంచి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ సెషన్ లో ఏంటంటే మీకు నేను మన బిల్లింగ్ కోసం ఏ విధంగా ఒక అలారం క్రియేట్ చేసుకుంటో చూపిద్దాం. ఓకే, సో మీరు ఇక్కడ చూసారంటే బిల్లింగ్ మెట్రిక్స్ కింద మీకు బై సర్వీస్ ఉంది ఇక్కడ. ఓకే, బై సర్వీస్ అంటే మీరు ఎస్టిమేటెడ్ ఛార్జెస్ కావాలనుకుంటే అక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీకు EC2కు మాత్రమే ఛార్జెస్ కావాలి అనుకోండి, సో EC2కు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని సో మీకు దాన్ని ఏమంటారు, మీకు ఇంకా నెక్స్ట్ వచ్చి మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇక్కడ పేరు ఇచ్చి దాని పేరు ఏమంటారు మీకు, ఫర్ ఎగ్జాంపుల్ మై EC2 అని ఇచ్చారనుకోండి. ఒకవేళ మోర్ దాన్ మీకు ఒక $5 కంటే బిల్ ఎక్కువైంది అనుకోండి. ఓకే, సో మీరు ఏం చేయొచ్చు అంటే సో అది ట్రిగర్ అవ్వచ్చు అనమాట. వెన్ దిస్ ఈస్ మోర్ దాన్ 5 ఇక్కడ వెన్ ఎవర్ ఇట్ ఈస్ మేక్ ఇట్ ఎస్ అలారం. ఓకేనా? అంటే ఇట్లా పెట్టారంటే మీకు $5 హిట్ అయిందంటే ఇది ఆటోమేటిక్గా అలారం వచ్చేస్తుంది అనమాట. మీరు ఏంటంటే నోటిఫికేషన్ పంపించుకోవచ్చు ఈ విధంగా. సో మై బిల్లింగ్ అవర్స్ అని నాకు ఈమెయిల్ వచ్చేస్తుంది ఈ విధంగా. ఇలా కూడా చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా. లేదా నేనేం చేశానంటే ఇదంతా ఒక్కోదానికి ఎందుకు, ఎందుకంటే నేను క్లాస్ చెప్తూ ఉంటాను, అన్ని వాడుతూ ఉంటాను కాబట్టి నేనేం చేశాను, సో క్రియేట్ అలారం అని చెప్పి టోటల్ ఎస్టిమేటెడ్ ఛార్జ్ సెలెక్ట్ చేశానండి. టోటల్ ఎస్టిమేటెడ్ ఛార్జ్ అని పెట్టి సెలెక్ట్ చేసి సో నెక్స్ట్ వెళ్ళి ఇక్కడ ఇచ్చాను అనమాట. ఇక్కడ వచ్చి పేరు వచ్చి ఏదైనా డీసెంట్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ బిల్లింగ్ అలారం 3, ఈ రెండు అవసరం లేదు తీసేసి, ఎందుకంటే ఇన్వాలిడ్ నోటిఫికేషన్ ఉంది. సో నేను తీసేస్తాను కానీ. సో మీరు చూసారనుకోండి నెక్స్ట్ ఒకటి వచ్చి 3 బిల్లింగ్ అలారం ఒకటి, రెండోది వచ్చి మనకి 6కి వచ్చింది. ఇది వచ్చి మోర్ దాన్ 10 పోతే నాకు ఇంకొక అలారం ట్రిగర్ అవుతుంది అనమాట. సో మీరు ఇంకొక అలారం మీరు దాన్ని ఏమంటారు, ఒకవేళ మోర్ దాన్ 15 పోయినా కూడా నాకు అలారం కావాలనుకోండి. సో ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు SNSకి రండి. ఇక్కడ మీరు ఈమెయిల్ కాన్ఫిగర్ చేసుకోవాలి. సో ఇక్కడ అప్లికేషన్ ఇంటిగ్రేషన్ కింద మీకు సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్ అని ఉంటుంది, అది ఓపెన్ చేయండి. ఓకే, సో ఇక్కడ వచ్చి మనం ఒక టాపిక్ క్రియేట్ చేస్తాను. సో ఇవన్నీ టాపిక్స్ అండి బేసిక్గా. సో మై బిల్లింగ్ అని అన్ని క్లాసెస్ అన్ని చూపిస్తూనే వచ్చింది ఇక్కడ, బట్ ఎనీవే ఒక టాపిక్ క్రియేట్ చేస్తాం. సో టాపిక్ పేరు వచ్చి AWS సింపుల్ గా బిల్ అంటాను అంతే. AWS బిల్ క్రియేట్ టాపిక్ అంటాను. సో మీరు చూసినట్టయితే AWS టాపిక్ క్రియేట్ అయింది. దీన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడికి వచ్చి మీరు సబ్స్క్రైబ్ టు దిస్ టాపిక్ అనండి. అంటే అడుగుతుంది అనమాట, మీకు HTTP కావాలా, HTTPS కావాలా, ఈమెయిల్ పంపించాలి ఏమని చెప్పి. నాకేం కావాలంటే నాకు బేసిక్గా ఈమెయిల్ అండి. ఈమెయిల్ ఎక్కడికి పంపించాలంటే నా ఈమెయిల్ పంపించాలా. సో క్రియేట్ సబ్స్క్రిప్షన్ అంటాను. సో రైట్, ఇప్పుడు మీరు సబ్స్క్రిప్షన్స్కి వెళ్ళారనుకోండి ఇక్కడ, సో స్టిల్ అది పెండింగ్ లో ఉంటుంది అనమాట, మీరు అనేబుల్ చేయాలి. సో దానికి ఏంది, మీరు మీ ఈమెయిల్ సిస్టమ్కి వెళ్ళారంటే ఇక్కడ వచ్చి ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా వచ్చి ఉంటుంది. సో మీరు కన్ఫర్మ్ సబ్స్క్రిప్షన్ అన్నారు అనుకోండి. సో మీరు చూసినట్లయితే అయిపోయింది అనమాట, సబ్స్క్రైబ్ అయిపోయింది. సో మీరు ఏం చేస్తారు, క్లోజ్ చేసేయండి. ఇంకా ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేశారంటే మీకు కన్ఫర్మ్ అయిపోయింది. అఫ్ కోర్స్ మీకు ఒక ఈమెయిల్లో మల్టిపుల్ టాపిక్స్ ఉండొచ్చు. సో నేనేం చేస్తాను, ఇప్పుడు క్లౌడ్ వాచ్కి వెళ్తాను. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇంకొక అలారం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను, విచ్ ఇస్ బిల్లింగ్ అలారం 4. ఓకే, విచ్ ఈస్ మోర్ దాన్ ఫర్ ఎగ్జాంపుల్ $15 అనుకోండి. సో నేనేం చేస్తాను, క్రియేట్ అలారం అంటాను అని. సో టోటల్ ఎస్టిమేటెడ్ ఛార్జెస్ USD నెక్స్ట్. సో ఇదేమొస్తాను, బిల్లింగ్ అలారం 4
charges more than $15, so greater than or equal to 15. సో డోంట్ వరీ అబౌట్ దిస్. ఇక్కడికి వచ్చి అలారం, ఇది whenever is అలారం. ఇక్కడ వచ్చి మనం ఏం చేయాలంటే AWS బిల్ సెలెక్ట్ చేయండి. సో ఆబ్వియస్లీ ఇట్లా వస్తుంది. సో క్రియేట్ అలారం అన్నారు అనుకోండి, సో ఆటోమేటిక్గా మీకు క్రియేట్ అయిపోద్ది అనమాట. ఫస్ట్లో ఏంటంటే ఇన్సఫిషియంట్ డేటా అని వస్తుంది, కాసేపు వెయిట్ చేయండి. కాసేపు వెయిట్ చేశారంటే మీకు ఏంటంటే ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది అనమాట. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉందండి. సో ఇమాజిన్ మీరు ఒక 10 మెషిన్ క్రియేట్ చేసి మర్చిపోయారు అనుకోండి, ఇది ఇక్కడ ఒక నేను గమనించి చెప్తాను యాక్చువల్గా. సో ఫర్ ఎగ్జాంపుల్ మోడిఫై అంటే, సో ఇది చేంజ్ చేయడానికి రావట్లేదు. ఇక్కడ నేను ఏంటంటే ఇప్పుడు చూసారంటే ఇక్కడ ఏమంటున్నారు 15 ఫర్ 1 డేటా పాయింట్స్ విత్ ఇన్ 6 అవర్స్. నా ప్లాన్ ఏంటంటే వచ్చిన వెంటనే నాకు ట్రిగర్ రావాలా. అయితే డ్యూ టు సమ్ రీజన్ వీళ్ళేంటంటే ఒకవేళ మోర్ దాన్ $15 ఫర్ 6 అవర్స్ అనుకోండి, అప్పుడు బిల్ ట్రిగర్ అవుతుంది అనమాట. అది కాదు కదా ప్రాబ్లం నాకు. ఇప్పుడు ఏమవుతుందంటే అది ఫర్ ఎగ్జాంపుల్ 10 మెషిన్ స్టార్ట్ చేసాం అనుకోండి, అది 15 క్రాస్ అయిపోయినాక ఇన్ 6 అవర్స్ లో ఇంకొక $25 బిల్ చేయొచ్చు కదా. అంటే మనకేంటంటే స్టార్టింగ్ లోనే రాదనమాట, 6 అవర్స్ వెయిట్ చేస్తే వస్తుంది. ఓకే, అదొక ప్రాబ్లం ఉంది ఇక్కడ. వీళ్ళు ఫ్యూచర్ లో చేంజ్ చేయొచ్చేమో. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆబ్వియస్ గా నాకు మీరు ఇట్లా వదిలేసారంటే ఆటోమేటిక్గా అదేంటంటే మీకు 15 బ్రీచ్ ఏంటంటే ఆటోమేటిక్గా ఈమెయిల్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. మనం వేరే వాటికి కూడా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. క్రియేట్ అలారం అని చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ దాని ఏమంటారు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్స్ ఉంది ఇక్కడ. సో పర్ ఈఎల్బి మెట్రిక్స్ అని చెప్పి మీకు కావాల్సిన ఈఎల్బి సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు లేదులేండి, పాత ఈఎల్బి చూపిస్తుంది. సో మీరు ఇక్కడ డేటా అంతా చూడొచ్చు అనమాట. సో మనం మామూలుగా అయితే లోడ్ బ్యాలెన్సర్ ఒకవేళ మోర్ దెన్ 90% 60% ఎక్కువ కన్జ్యూమ్ అయిపోయింది అనుకోండి, అటువంటిప్పుడు మనం ఏంటంటే మనం ఇంకా ఈ విధంగా ట్రిగర్ అవ్వాలని పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో లైక్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ EC2 కావాలనుకుంటే EC2 కూడా EC2 మెట్రిక్స్. ఇక్కడికి వచ్చి పర్ ఇన్స్టెన్స్ బేసిక్స్, పర్ ఇన్స్టెన్స్ మెట్రిక్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఏ ఇన్స్టెన్స్ కావాలో మీకు ఏంటంటే CPU, రీడ్ బ్యాలెన్స్ ఇవన్నీ వస్తాయి. డిస్క్ రీడ్, IOPS, నెట్వర్క్ ఇన్, నెట్వర్క్ అవుట్ ఇవన్నీ ఉంటాయి. డిపెండ్స్ అపాన్. ఇదంటే ఓల్డ్ కూడా చూపిస్తున్నాయి అండి, యాక్చువల్గా మెషిన్ లేదు, ఇవన్నీ ఓల్డ్ అనమాట. మీరు ఇక్కడ పోయి కాన్ఫిగర్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో మీకు ఆటోమేటిక్గా ట్రిగర్ అవుతాయి. సో బేసిక్గా మోస్ట్ ఆఫ్ ద మెషిన్స్కి ఏంటంటే కొన్ని డిఫాల్ట్ రూల్స్ ఇచ్చి ఉంటారండి. సో అది కాక మీరు ఎక్స్ట్రా రూల్స్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, దిస్ ఈస్ ఫర్ చూసారా అలారం నార్మల్కి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే నాకు మానిటర్ అవుతూ ఉంటుంది అన్నమాట అంతా యాక్చువల్గా ఇక్కడ. సో దాన్ని బట్టి మనకి అలారమ్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చి మనం బేసిక్గా ఈ లాక్స్ అని ఉంటాయి అన్నమాట, క్లౌడ్ వాచ్ లాక్స్ అని. సో మరి టూ మచ్ అయిపోయినాయి. సో ఎన్ని డిలీట్ చేయాలి, ఎప్పుడు డిలీట్ చేయాలో. సో ఈ క్లౌడ్ వాచ్ లాక్స్ ఏంటంటే యాక్చువల్గా, సో మనకి ఏదైనా సిస్టంలో ఇక్కడ చూసారనుకోండి లాంబ్డా ఉంది, మీరు లాంబ్డా ఎగ్జిక్యూట్ చేసిన ప్రతిసారి మీకు ఇక్కడ లాగ్ నోట్ అవుతుంది అనమాట. మనం ఏం చేస్తాం, నిన్న గుర్తుందా, మనం API గేట్వే వాడంతా చేసాం. ఇక్కడ చూసారనుకోండి వచ్చింది చూడండి ఇక్కడ మై గుడ్ బుక్స్ అని చెప్పి. సో లోపల మీకు లాక్స్ వచ్చి ఉంటారు, ఏం జరిగింది అక్కడ అని చెప్పి మొత్తం లాక్స్ ఇక్కడ నోట్ అయి ఉంటాయి. ఓకే, సో చూడండి A to Z గా. సో అలాగే కాకుండా మనకి సో ఇక్కడ var.messages, var.nginx, ఇది ఓల్డ్ యాక్చువల్ నేను కాన్ఫిగర్ చేసి ఇవన్నీ ఇక్కడ వస్తాయి అనమాట. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు మీకు మనం ఒక సర్వర్ క్రియేట్ చేద్దాము. సర్వర్లో nginx ఇన్స్టాల్ చేద్దాము. nginx ఇన్స్టాల్ చేసి దాని లోపల AWS లాక్స్ కాన్ఫిగర్ చేస్తాను. కాన్ఫిగర్ చేసి మీకు క్రియేట్ చేసి చూపిస్తాను. సో దానికోసం ఏంటంటే మనకి మనం ఇవి తీసేయాలండి. సో నేనేం చేస్తానంటే మనం 1 by 1 తీయాలంటే కొంచెం కష్టం. సో నేనేం చేస్తాను, కమాండ్ లైన్లో లాగిన్ అయిపోయి మొత్తం క్లీనప్ చేస్తాను. సో లెట్ మీ డూ వన్ థింగ్. IAMకి వెళ్దాం. యూజర్స్ ఇక్కడ ఉన్నారు. ఓకే,
జిఎల్ టైం పడుతుందండి మీకు కూడా అప్పుడప్పుడు. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే క్లౌడ్ వాచ్ లాగ్స్ చెక్ చేయాలా. సో AWS క్లౌడ్ వాచ్ లాగ్స్ CLI. డిస్క్రైబ్ లాగ్ స్ట్రీమ్స్, డిలీట్ లాగ్ స్ట్రీమ్. సో మనం ఏం చేద్దాం, ఇక్కడ చూసిన తర్వాత మీకు AWS లాగ్స్ డిస్క్రైబ్ లాగ్ స్ట్రీమ్స్ అన్నాం. ఓకే, create log stream, cancel, delete, describe log groups. Yeah, describe log groups. సో మీరు చూసినట్లయితే సో మనకి ఈ విధంగా ఉందన్నమాట. లాగ్ గ్రూప్స్ అంతా ఒక టేబుల్ లాగా వచ్చింది. ఎందుకంటే నేను అవుట్పుట్ వచ్చి టేబుల్ అడిగాను, అందుకని మాకు టేబుల్ లాగా వచ్చిందండి. అలా కాకుండా మీకు అవుట్పుట్ JSON అన్నా అనుకోండి, మీకు JSON లో కూడా వస్తుంది అనమాట. సో డిపెండ్స్. సో మనకి లేదా మీకు టెక్స్ట్ లో కావాలనుకోండి, టెక్స్ట్ లో కూడా టెక్స్ట్ లో వస్తుంది, అంతా గజిబిజిగా వస్తుంది అనమాట ఈ విధంగా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓకే రైట్. సో ఇప్పుడు మనం డిలీట్ చేయాలనుకోండి, సో నా ప్లాన్ ఏంటంటే డిలీట్ లాగ్ గ్రూప్. సో డిలీట్ డా గ్రూప్ -FN లాగ్ గ్రూప్ మై నేమ్స్ అనమాట. సో అన్ని ఒకేసారి డిలీట్ చేయాలంటే కష్టంగా, అంటే 1 by 1 కాపీ చేసి పేస్ట్ చేయడం కష్టం. నేను ఒక పని చేస్తాను, ఎక్సెల్ ఓపెన్ చేస్తాను. ఎక్సెల్ ఓపెన్ చేసి చెప్పండి. స్క్రీన్ కనిపించట్లేదా? నాకు కనిపిస్తుందండి, నేను ల్యాప్టాప్ లో కూడా లాగిన్ చేస్తున్నాను. మేబీ లెటెన్సీ ఉంటుంది, బట్ కనిపించలేదు, కనిపిస్తుందండి. సో ఓకే, నాకు కావాల్సింది వచ్చి ఇదంతా ఎందుకు చేశానంటే బేసిక్గా మనకు కావాల్సింది వచ్చి ఇక్కడ ఉంటుందన్నమాట. ఇవన్నీ కావాలా, లాగ్ ఇవన్నీ కదా లాగ్ గ్రూప్స్, ఇవన్నీ కావాలి. సో 1 by 1 డిలీట్ చేయడం కొంచెం కష్టం అనమాట. సో అందుకని నేను ఏం చేశానంటే దీన్ని మళ్ళీ చేయొచ్చు, బట్ టైం తీసుకుంటుంది. సో పని చేద్దాం. AWS సో లాగ్ గ్రూప్ నేమ్ మీకు మై లాగ్స్. సో
log failed to satisfy the constraint number. మనం ఏం చేస్తాం 1 by 1. ఇది ఒకటి ఉందండి. ఈరోజు ప్రాబ్లం ఏంటంటే వైల్డ్ కార్డ్స్ తీసుకోకుండా కొంచెం తలకాయ నొప్పి ఉంది. సో లెట్స్ ఓకే, నేను డిలీట్ చేయాల్సిన వచ్చి ఈ 3 అండి. ఇక్కడ వేర్ లాగ్ మెసేజెస్ యాక్సెస్ ఇదనమాట. సో అదే కదండి, డిలీట్ లాగ్ గ్రూపేగా ఇస్తుంది. లాగ్ గ్రూప్ తర్వాత ఎర్రర్. నాకు ఈ 3 డిలీట్ చేయాలా. సో లెట్స్ గో బ్యాక్ హియర్. సో క్లౌడ్ వాచ్కి వెళ్ళి రిఫ్రెష్ చేద్దాం. వచ్చినట్లే పోయిందనమాట. ఆ 3 ముఖ్యం అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక EC2 ఇన్స్టెన్స్ ఇన్స్టాల్ చేస్తాను. ఇవన్నీ నేను మళ్ళీ డిలీట్ చేసుకుంటాను అంటే ఇబ్బంది ఏం లేదు. సో ఇదేంటంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నేను క్లాసెస్ చెప్పి డిలీట్ చేయలేదు, దానివల్ల ఇది వచ్చింది. ఎనీవే, సో మనం ఏం చేద్దాం అంటే ఒక మిషన్ డిప్లాయ్ చేద్దాం. మిషన్ డిప్లాయ్ చేసి దాని లోపల ఒక EC2 ఇన్స్టెన్స్ లోపల ఒక Nginx ఇన్స్టాల్ చేద్దాం. దాంట్లో ఉన్న లాగ్స్ వచ్చి ఇక్కడ మానిటర్ చేయాలండి. అది ప్లాన్ అనమాట. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి ఒక ఇన్స్టెన్స్ ఆల్రెడీ రన్ అవుతుంది, నేను డిలీట్ చేయలేదా. సో మనకు ఒక ఇన్స్టెన్స్ ఉంది ఇక్కడ. సో ఇది ఉబుంటూ రన్ అవుతుందా. ఓకే, సో నాకు ఇది అవసరం లేదండి. లెట్ మీ టెర్మినేట్. ఇలా మర్చిపోతూ ఉంటాను నేను, ఏదో అది T2 మీడియం డిప్లాయ్ చేసి మర్చిపోయాను, అది ప్రాబ్లం. తెలివితేటలు. ఓకే, లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను. ఇక్కడికి వచ్చి సెలెక్ట్, సెలెక్ట్ చేయండి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే bin bash yum update -y yum install nginx -y సర్వీస్ స్టార్ట్ చేయనండి. ఓకే, సర్వీస్ స్టార్ట్ చేయను. సో లెట్స్ యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాంక్స్, లాగ్స్ టెస్టింగ్ అని ఇస్తాను. నెక్స్ట్ లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ లాగ్స్ ఉన్నాయి కదా, ఈ సర్వర్లో లాగ్స్ వచ్చి AWS క్లౌడ్ వాచ్ పుష్ చేయాలండి. అవునా, కాబట్టి ఏమవుతుంది, నాకు ఒక రోల్ అప్లై చేయాలి. ఇప్పుడు చూడండి, EC2 మెషిన్, EC2 సర్వీస్ క్లౌడ్ వాచ్ కి పుష్ చేయాలి. అలా చేయాలి అంటే దీనికి యాక్సెస్ ఉండాలి కదా. కాబట్టి నేను ఏం చేస్తాను, IAMకి వెళ్ళి ఒక రోల్ ఉంటుందన్నమాట. రోల్ ఒకటి క్రియేట్ చేయాలి. సో యాక్చువల్గా ఉండాలి, యాక్చువల్గా EC2 క్లౌడ్ వాచ్ అని ఉంటుందన్నమాట. ఇలాంటి రూల్ ఒకటి క్రియేట్ చేయాలి. ఆ రోల్ ఏంటంటే మీకు క్లౌడ్ వాచ్ ఫుల్ యాక్సెస్ ఉండాలి. మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను బేసిక్గా. సో క్రియేట్ రోల్ అంటాను. క్రియేట్ రోల్ అని EC2 సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ పర్మిషన్. సో క్లౌడ్ వాచ్ లాగ్స్ ఉంటుంది. జస్ట్ ఇక్కడ ఇచ్చేయండి, ఫుల్ యాక్సెస్ ఇచ్చి నెక్స్ట్ క్రియేట్, నెక్స్ట్ రివ్యూ అని ఇచ్చి అక్కడ ఒక పేరు ఇచ్చేయండి, క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తాను, EC2 క్లౌడ్ వాచ్ ఈ రోల్ని అసైన్ చేయాలండి. దానికోసం నేను రైట్ క్లిక్, ఇన్స్టెన్స్ సెట్టింగ్స్, క్రియేషన్ అప్పుడు అసైన్ చేస్తే పోయేది, బట్ ఇప్పుడు కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడికి వస్తాను, ఇక్కడికి వచ్చి S3 క్లౌడ్ వాచ్ రోల్ ఏదబ్బా, EC2 లాగ్స్ క్లౌడ్ వాచ్ సెలెక్ట్ చేయండి.
ఆ రోల్ లేకుండా పుష్ కాదండి, అందుకని. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మనకు కావాలా. సో ఇప్పుడు ఏం చేస్తాం, మనం కాపీ చేద్దాం. nginx ఇన్స్టాల్ అయి ఉంటుంది, బట్ మనం ఫస్ట్ లాగిన్ చేద్దాం. అక్షయ్ గారు, మనం ఇప్పుడు రోల్ క్రియేట్ చేశాం కదా, రోల్స్ ఏం ప్రివిలేజెస్ ఉన్నాయి ఇప్పుడు అక్కడ? మనము అంటే డిఫాల్ట్ గా జస్ట్ రోల్ క్రియేట్ చేశాం కదా, ప్రివిలేజ్ చూపించాం కదండి, ఏది ఇవ్వాలి అని చెప్పి. క్లౌడ్ వాచ్ ఫుల్ యాక్సెస్ ఇవ్వమని చూపించాను కదా. ఫుల్ యాక్సెస్. ఓకే. ఇవ్వకుండా వేస్ట్ రోల్. మీరు ఏం యాక్సెస్ ఇవ్వకుండా ఏం చేసుకుంటారు? ఖచ్చితంగా యాక్సెస్ ఇవ్వాలి కదా. అదే మీరు రోల్ క్రియేట్ చేయండి, కిందకు వచ్చి అక్కడ క్లౌడ్ వాచ్ ఫుల్ యాక్సెస్ సెలెక్ట్ చేయండి అని చెప్పి చూపించాను కదా. ఓకే. సో ఇప్పుడు దీంట్లో ఏం చేస్తామంటే మనం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. ఎందుకంటే బై డిఫాల్ట్ గా మీరు అర్థం చేసుకోవాలి, క్లౌడ్ వాచ్ వచ్చి మీకు సిస్టమ్ పైన అంటే మెషిన్ పైన మాత్రం చెక్ చేయగలడు, సిపియు కానీ ఆ తర్వాత డిస్క్ ఐఆఫ్స్ కానీ. అంతేగాని ఆపరేటింగ్ సిస్టమ్ లాగ్స్ ని మీకు చెక్ చేయలేదండి. దానికోసం మనం ఏం చేయాలంటే ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. అదేంటంటే ఫస్ట్ ఏంటంటే ఎం అప్డేట్ -y అంటాను, ఆల్రెడీ అయి ఉండాలా. ఓకే, ఎం ఇన్స్టాల్ AWS logs -y అంటాను. ఇది ఇన్స్టాల్ అవుద్ది అనమాట. సో తర్వాత ఏం చేయాలంటే నేను సర్వీస్ nginx స్టార్ట్ అంటాను. స్టార్ట్ అయింది. సో చెక్ చేద్దాం నిజంగా వచ్చిందో లేదో, అంటే మనకి వెబ్సైట్ రీచబుల్ ఉందో లేదో. ఓకే, సో ఇప్పుడు ఏమవుద్దంటే దీంట్లో మనకి 2 లాగ్స్ ఉన్నాయి అనుకోండి. దీని అప్లికేషన్ సంబంధించిన లాగ్, ఏ లాగ్ అయినా మానిటర్ చేయొచ్చు. మీకు ఎగ్జాంపుల్ కోసం ఏం చేస్తున్నానంటే nginx లో మీకు యాక్సెస్ లాగ్ ఉంటుంది, యాక్సెస్ లాగ్ ని మానిటర్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ find -name star dot log అన్నాను అనుకోండి. నాకు బేసిక్ గా 2 రావాలి, చూసారంటే var.log error.log 2 వచ్చినాయి, చూసారా. సో నేను ఏం చేస్తానంటే అక్కడ పెడతాను. నౌ మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఒక కాన్ఫిగర్ చేయాలండి. ఓకే, మనం ఏం చేయాలంటే ఇక్కడ AWS లాగ్స్ ని కాన్ఫిగర్ చేయాలి. దానికోసం నేను ఏం చేస్తానంటే cd etc AWS లాగ్స్ లోకి వెళ్తాను. లాగ్స్ లోకి వెళ్తే మీకు బేసిక్ అక్కడ AWS logs.conf ఫైల్ ఉంది సరే, దాన్ని ఏం చేస్తానంటే nano AWS logs.conf వస్తుంది, అది ఓపెన్ చేయండి. మీకు ఓపెన్ అవుతుంది మొత్తం. సో ఓపెన్ అయిపోయినాక సో మీరు ఏం చేస్తారంటే కిందకి రండి. సో కిందకి వచ్చారంటే మీకు ఇక్కడ ఉంటుంది, అది కాపీ చేయండి. కింద var.log ఇది కాపీ చేయండి, ఇక్కడ పేస్ట్ చేసి మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఇక్కడ లాగ్ మెసేజెస్, ఇది ఒక లాగ్ గ్రూప్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఎర్రర్ access.log కోసం, అంటే ఫ్యూచర్ లో వేరే సర్వర్స్ కూడా access.logs సేమ్ లాగ్ గ్రూప్ వాడుకోవచ్చు దానికోసం. ఓకే, ఫైల్ వచ్చి మానిటర్ చేయాల్సింది వచ్చి మీరు ఇది. ఓకే, లాగ్ గ్రూప్ నేమ్ ఇది ఇవ్వండి, ఇక్కడ ఇది క్రియేట్ అవుద్ది అనమాట. సో సేమ్ అలాగే దేనికోసం మనకి ఎర్రర్కి అవసరం లేదు, ఎందుకంటే తక్కువ ఎర్రర్స్ ఉంటేనే, బట్ మీకు ఎర్రర్స్ కూడా మానిటర్ చేయాలి కాబట్టి ఇక్కడ అది ఇవ్వండి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ 2 కాపీ చేసి పేస్ట్ చేయండి. సో ఇప్పుడు సర్వీస్ AWS logs start అంటాను. మళ్ళీ స్టేటస్ చెక్ చేయండి. కొన్నిసార్లు మన ఫైల్లో తప్పించి ఉంటే స్టార్ట్ కాదనమాట, జస్ట్ టు మేక్ ష్యూర్. చూడండి ఈ ప్రాబ్లం వస్తుంది. సో ఎందుకు రీస్టార్ట్ చేద్దాం. చూడండి ఇది ప్రాబ్లం వస్తుంది. సో నేనేం చేస్తాను, ఫైల్లో చూద్దాను ప్రాబ్లం ఉందా. access.log file var nginx.log instance id log group name is fine. కరెక్ట్ గానే ఉంది.
కరెక్ట్ గానే ఉందండి. సో తప్పేం లేదే. డెడ్ బట్ పిఐడి ఫైల్. ఓకే, సో లుక్స్ లైక్ పైన ఏదో డాట్ చూసారా, అందుకని మీరు స్టేటస్ చెక్ చేయాలి. స్టేటస్ చెక్ చేస్తేనే పనిచేస్తుంది. సో నౌ ఇట్ ఈస్ రన్నింగ్. సో నాకేం కావాలంటే మీరు అందరికి చాట్లో ఇది పెడుతున్నారండి, అందరూ మీరు ఏం చేస్తారంటే ఈ వెబ్సైట్ని యాక్సెస్ చేయండి. ఒకసారి వెబ్సైట్ని యాక్సెస్ చేసి రిఫ్రెష్ చేయండి మల్టిపుల్ టైమ్స్. ఈ విధంగా మల్టిపుల్ టైమ్స్ ని రిఫ్రెష్ చేయండి. సో ఎందుకంటే మీరు కావాలని యాక్సెస్ లాగ్ జనరేట్ చేస్తున్నారు అనమాట. చేసినప్పుడు ఆటోమేటిక్గా బ్యాక్ లో చూపించాలి, అందుకోసం ఇదంతా చేస్తున్నాం. సో నెక్స్ట్ క్లౌడ్ వాచ్కి వెళ్దాం. ఇక్కడ నేను రిఫ్రెష్ చేసాను అనుకోండి, నాకు ఆ 3 రావాలి. చూద్దాం ఇక్కడ ఏది చూసారా, వేర్ లాగ్ యాక్సెస్, ఇక్కడ వేర్ లాగ్ ఇదైనా కరెక్ట్ అయినా మనం ఇచ్చింది ఎర్రర్, వేర్ లాగ్ ఎర్రర్, వేర్ లాగ్ యాక్సెస్ రెండు కనిపించినాయి చూడండి. సో ఫస్ట్ యాక్సెస్ లోపలికి వెళ్తాను. యాక్సెస్ లోపలికి వెళ్ళినప్పుడు మనకి మనం ఇన్స్టెన్స్ ఐడి కనిపించాలా, విచ్ ఈస్ ఎండింగ్ విత్ 2DF. కరెక్టేనా? 2DF కరెక్టే. సో నేను లోపలికి వెళ్తాను, మళ్ళీ నాకు మొత్తం కనిపించాలా ఎవరెవరు యాక్సెస్ చేస్తున్నారు. మీరు చూసినట్టయితే చూడండి 123.252 నా ఐపీ అండి. రిమైనింగ్ 71 మీరు అన్ని చూసారా, డీటెయిల్స్ అన్ని మొత్తం A to Z గా నోట్ అవుతాయి అనమాట నాకు ఇక్కడ. సో ఈ విధంగా ఎవరు ఎక్కడి నుంచి యాక్సెస్ చేస్తున్నారు, ఏంటి సంగతి, ఏం ఐపీలు వస్తున్నాయి, మొత్తం కూడా డీటెయిల్స్ అన్ని ఉంటాయి ఇక్కడ మనం. ఓకే, సో ఈ విధంగా మనం యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏ లాగ్ అయినా కూడా మనం చెక్ చేయొచ్చండి. ఇదే కాదు, నేనైతే ఎగ్జాంపుల్ మీకు చూపించాను ఇది చేయొచ్చు అని చెప్పి, మీరు ఏదైనా చేయొచ్చు అనమాట. ఇంతే కాకుండా వచ్చిన ఈ రిక్వెస్ట్ ఈ హిట్స్ పైన కూడా మనం మెట్రిక్స్ అసైన్ చేయొచ్చు. అంటే నా ఉద్దేశం ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ నేనేం చేస్తాను అంటే లాగ్స్కి వెళ్తాను కదా, లాగ్స్కి వెళ్ళి యాక్సెస్ డాట్ లాగ్ ఉంది కదా, సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి క్రియేట్ ఎ మెట్రిక్ ఫిల్టర్ అంటాను. క్రియేట్ ఎ మెట్రిక్ ఫిల్టర్ అని చెప్పి, మీరు ఏమైనా సస్పిషియస్ ఐపీ ఉన్నారనుకోండి, దానికోసం ఒక ఫిల్టర్ అంటే మీకు ఒక అలారం వచ్చేటట్లు. ఓకే, నేనేమంటాను, ఫిల్టర్ వచ్చి ప్యాటర్న్ వచ్చి ఇదనమాట. ఈ ఐపీ ఫర్ ఎగ్జాంపుల్ సస్పిషియస్ ఐపీ అనుకుందాం. ఓకే, సో టెస్ట్ ప్యాటర్న్ అంటే చెక్ చేస్తాం అన్నమాట ఏమేమి ఉంది అని చెప్పి. మీరు చూసినట్లే మీకు ఎన్ని మ్యాచ్ అయినాయి అన్నమాట చూపిస్తుంది ఈ విధంగా. ఓకే, సో నెక్స్ట్ మీ డిఫరెంట్ చేయొచ్చండి. యాక్చువల్గా మీరు ఒకవేళ ఎర్రర్ ఏమైనా వచ్చిందా, లాగ్స్లో ఎర్రర్ ఏమైనా యాక్సెస్ చేసిన ఎర్రర్ వచ్చిందా, లేకపోతే వార్నింగ్ మ్యాచ్ ఏంటి అని యాక్సెస్ డినైడ్ అయిందా, మనం చాలా ఉన్నాయన్నమాట. సో మీకు ఇంకా కావాలనుకుంటే దాన్ని ఏమంటారు, ఎర్రర్ క్రియేట్ మెట్రిక్ ఫిల్టర్. సో మీరు మెట్రిక్స్ దీని పేరు ఏంది, మీకు హెల్ప్ చెక్ చేసుకోవచ్చు. మీకు ఏం మెట్రిక్స్ కావాలో మెట్రిక్స్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ ఉంటుంది మీకు లెర్న్ అబౌట్ ద ప్యాటర్న్ సింటాక్స్ అని వెళ్ళారంటే మీకు ఏది మ్యాచ్ చేయాలనుకుంటున్నారు, సో మొత్తం డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయన్నమాట. వార్నింగ్ మెసేజ్లు అంత డీటెయిల్స్ A to Z గా మీరు చెక్ చేసుకొని మీకు ఏది కావాలో అది చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇది చూపిస్తున్నాడు. సో ఫాలోయింగ్ ఇది JSON ఎగ్జాంపుల్ ఫర్ మెట్రిక్ ఫిల్టర్. సో అతను ఏం చేస్తున్నాడు, సో ఈవెంట్ టైప్ ద ఫాలోయింగ్ ఫిల్టర్స్ వుడ్ మ్యాచ్. ఈ విధంగా ఒక ఐపీ అడ్రస్ చూడండి, సోర్స్ ఐపీ పలానా ఇక్కడ నుంచి, అంటే కొన్ని మనకి బ్లాక్ లిస్ట్ ఐపీలు వస్తాయి. సో ఫిల్టర్ ఆన్ ఈవెంట్ టైప్ బీయింగ్, సో అప్డేట్ ట్రైల్ ఇక్కడ నుంచి వచ్చింది అనుకోండి దాని గురించి. సో ఏదిగా ఉంటుంది అన్నమాట, మీకు చేసుకోవచ్చు. సో JSON కాంపౌండ్ కండిషన్స్ మీరు మిక్స్ చేసి కూడా చేయొచ్చు అనమాట. కోఆర్డినేట్స్ ఎక్కడి నుంచి వస్తుంది ఈ విధంగా అంతా. సో చేసి, సో ఇంతవరకు ఓకే. ఇప్పుడు అసైన్ మెట్రిక్ అన్నారు అనుకోండి, ఇక్కడ మెట్రిక్ అసైన్ చేయొచ్చు అనమాట. సో నేనేం సింపుల్గా ఏం చేస్తాను, మెట్రిక్ నేమ్ ఇదే ఇస్తాను. ఇదే ఇచ్చి క్రియేట్ ఏ ఫిల్టర్ అంటాను. దీనికి నేను అలారం అసైన్ చేయొచ్చు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ నాకు మోర్ దెన్ 10 రిక్వెస్ట్ వచ్చింది అనుకోండి పలానా, సో నాకు తెలుసు అనమాట అది ఐపీ సస్పెక్టింగ్ గా ఉంది. సో పీరియడ్ వచ్చి బేసిక్ గా నేను
1 minute పెట్టుకుంటాను. సో 1 minute లో నాకు మోర్ దాన్ 10 రిక్వెస్ట్లు వస్తున్నాయి దాని సేమ్ ఆ సస్పిషియస్ ఐపీ నుంచి అని చెప్తే మీరు ఏం చేయాలా, ఇక్కడ అలారము నోటిఫికేషన్ లిస్ట్ నాకు మై బిల్ అని క్రియేట్ చేసి, అలాగే మీరు ఇంకోటి క్రియేట్ చేసుకొని దానికి పెట్టేయచ్చు. కాబట్టి ఎవరిని యాక్సెస్ చేశారు అనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఈమెయిల్ వచ్చేస్తుంది, దాని నుంచి మీరు ఆ టీంకి వెళ్ళిపోతుంది, టీమ్ కాంటాక్ట్ రిక్వెస్ట్ రేస్ చేయొచ్చు, అన్ని చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు ఏంటంటే సర్వర్ లోపల ఉన్న లాగ్స్ కూడా మానిటర్ చేయొచ్చు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏ లాగ్ అయినా మానిటర్ చేయొచ్చండి. ఇది నాట్ లైక్ దట్ ఇక్కడే అని కాదు, యాక్సెస్ డాక్టర్ అని కాదు, మీకు చూపించాలి కాబట్టి వెబ్ సర్వర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంటర్నెట్ ఫేసింగ్ దానికోసం పెట్టాను అనమాట. ఓకే, సో ఇది AWS లాగ్స్ అండి అండ్ మెట్రిక్స్. క్వశ్చన్స్ అండి? ఓకే చెప్పండి. గారు ఇక్కడ ఎంత ఫ్రీక్వెంట్ లో మీ డేటా అప్లోడ్ అవుతుందండి మెన్షన్ చేసింది? ఎంత ఫ్రీక్వెంట్ మీరు యాక్సెస్ చేసిన వెంటనే వస్తుందండి, లాగ్ అప్డేట్ అవుతుంది కదా, సో వెంటనే వెళ్ళిపోతుంది అక్కడికి, టైం లిమిట్ ఏం లేదు, సింక్ అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ డైలీ లాగ్స్ ఇక్కడ జనరేట్ అవుతున్నాయి కదా, ఇది మామూలుగా S3 బకెట్ కి ఎలా అంటే అప్పటికప్పుడు పుల్ చేయాలంటే అప్పటికప్పుడు చేయాలంటే మీరు ఏం చేయొచ్చు అంటే లాంబ్డా స్క్రిప్ట్స్ వాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి నేను కావాలంటే ఎక్స్పోర్ట్ టు డేటా టు S3 అనొచ్చు. ఇదేంటంటే మాన్యువల్ గా జరుగుతుంది అనమాట, ఎక్స్పోర్ట్ S3 అని చెప్పి పెట్టచ్చు ఇక్కడ యాక్చువల్ గా. సో మీరేం చేయాలా, దీన్ని మీరు ఆటోమేట్ చేయాలనుకుంటే మల్టిపుల్ వేస్ చేసుకోవచ్చు, లాంబ్డా ఉంటుంది. సో లాంబ్డా వాడుకొని లాంబ్డా మూవ్ CloudWatch logs. అవునండి, మెట్రిక్ అంటే దేన్ని యాక్చువల్గా మీరు మానిటర్ చేయాలనుకుంటున్నారని చెప్పి. సో ఫర్ ఎగ్జాంపుల్ CloudWatch విత్ లాంబ్డా ఫంక్షన్ ఉందనుకోండి, మీరు ఇక్కడ చూసారనుకోండి, ఆ లాంబ్డా ఫంక్షన్ ని మీరు క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఆ ఫంక్షన్ ఏం చేస్తుంది మీకు, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాల్ ఏజెంట్ ఆన్ ఇన్స్టెన్స్. ఓకే మనకు కావాల్సింది వచ్చి ఇక్కడ lambda function. Okay, so we can export the log data from group stage and use this data in custom processing and analysis. Export, we must create S3 bucket. Okay, you can export logs multiple log groups. Okay, fine. So adi kaakunda real time process of data with subscriptions. So we can use subscription to get real time field event CloudWatch delivered to the Kinesis, either or AWS Lambda for custom processing. సో మీరు ఏంటంటే కెనిసిస్ కూడా వాడచ్చు అండి. కెనిసిస్ అంటే కొంచెం హై లెవెల్, అంటే లాగ్స్ అన్ని కూడా రియల్ టైంలో వెళ్తాయి అనమాట కెనిసిస్ కి, అక్కడ నుంచి వెనక్కున్న డేటా అనలిటిక్స్ కి వెళ్తాయి. అలా కాకుండా మీరు CloudWatch కూడా వాడుకోవచ్చు అనమాట. CloudWatch లో మీరు ఏం చేయాలి, కాన్ఫిగర్ చేసి పెట్టాలి. సో కాన్ఫిగర్ చేసి పెట్టినప్పుడు ఏమవుతుందంటే మీకు అంటే డేటా కాపీ చేయాలి మూవ్ అని. సో CloudWatch లాగ్స్ టు S3 లాంబ్డా ఇది ఉందా, ఇది చూద్దాం. అంటే మీకు కోడ్ ఉండాలి కదా. ఓకే, సో ఇది ఏం చేయాలంటే మీరు ఇది వాడుకోవచ్చు అనమాట. ఇది ఒక మాడ్యూల్ ఉంటుంది. ఈ మాడ్యూల్ తీసుకెళ్ళి మీరు దాని పేరు ఏంటి మనం లాంబ్డాలో పెట్టుకుంటే చూద్దాం లోపల వీడు ఇచ్చాడో లేదో. ఓకే రైట్, సో మీరు ఇక్కడ చూసారంటే AWS ఎస్డికే వచ్చి మీకు ఇది Node.js లో రాశారండి. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే CloudWatch న్యూ CloudWatch. ఓకే, డెస్టినేషన్ వచ్చి మీ S3 బకెట్ నేమ్, డైరెక్ట్ సోల్ టెస్టింగ్ ఫ్రమ్ కరెంట్ టైం అనమాట, లాగ్ గ్రూప్ నేమ్ వచ్చి ఈ గ్రూప్ నేమ్ అనమాట. ఓకే, సో మీరు ఇది పెట్టారు అనుకోండి, సో ఇది కాపీ చేస్తుంది. కానీ మనం ఏం చేయాలి, ఇది ఆటోమేటిక్ గా ట్రిగర్ కాదుగా, ఇది ఏంటంటే జస్ట్ స్క్రిప్ట్ యాక్చువల్ గా సమ్వన్ షుడ్ ట్రిగర్ ది స్క్రిప్ట్ అనమాట. ఓకే, దీన్ని మళ్ళీ మల్టిపుల్ విధాలుగా చేయొచ్చు. మనం ఏం చేయొచ్చు, అందుకే ఇక్కడికి వచ్చామనుకోండి, ఇక్కడ మీకు ఈవెంట్స్ కింద రూల్స్ ఉంటాయి అనమాట. ఓకే, ఈ రూల్స్ లో ఏంటంటే నేను క్రియేట్ ఏ రూల్ అన్నానంటే మీకు ఈవెంట్ ప్యాటర్న్ ప్లస్ షెడ్యూల్ రెండు ఉంటాయి అనమాట. సో షెడ్యూల్కి పోయి నేను ప్రతి 1 minute అని పెట్టాను అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది మీకు వెంటనే ప్రతి 1 minute కి ఇది ట్రిగర్ అవుద్ది. ఇది ట్రిగర్ అయినప్పుడు నేను తీసుకెళ్లి లాంబ్డాకి పెట్టుకోవచ్చు అనమాట, ఏ లాంబ్డా ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలో పెట్టుకోవచ్చు. కాబట్టి మీరు ప్రతి నిమిషం ఏమవుతుందంటే ఇది ట్రిగర్ అవుద్ది, లాంబ్డా ఫంక్షన్ రన్ అవుద్ది, లాంబ్డా ఫంక్షన్ రన్ ఏం చేస్తుంది, ఈ లాగ్ డేటా ఉండి తీసుకెళ్లి S3 లో పెట్టుకుంటుంది. అలా కూడా చేయొచ్చు, లేదంటే కెనిసిస్ వాడుకోవచ్చు, విచ్ ఇస్ డిఫరెంట్. ఓకేనా, అర్థమైందా? మీకు ఇంకా లాంబ్డా ఉందండి, నేను చెప్పాలి మీకు. లాంబ్డా ఒక పార్ట్ అయిపోయింది, రెండో పార్ట్ చెప్పాలి, విచ్ ఈస్ ఫర్ బ్యాకప్స్ అనమాట. ఇది ఇప్పుడు స్టార్ట్ చేద్దాం దాని గురించి. సో నా ఛాలెంజ్ ఏంటంటే ఇక్కడ
సో ఇప్పుడు ఈ సర్వర్ ఉందండి. ఈ సర్వర్ బేసిక్గా నేనేమనుకుంటున్నానంటే ఈ సర్వర్ని బ్యాకప్ తీయాలి. నా ఒక సర్వర్లో టూ థింగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఒక సర్వర్ లోపల నాకు అంటే మీన్ EC2 ఇన్స్టెన్స్ లోపల ఐ హ్యావ్ రూట్ వాల్యూమ్, ఇంకోటి వచ్చి ఐ హ్యావ్ డేటా వాల్యూమ్. ఓకే, సో మరి ఏది బ్యాకప్ తీసుకోవాలా? మీరు స్నాప్షాట్ బ్యాకప్ అంటారు. స్నాప్షాట్ బ్యాకప్ తీసుకున్నప్పుడు బేసిక్గా ఏమవుతుందంటే మనకి వాల్యూమ్స్ స్నాప్షాట్ అవుతాయి. బాగానే ఉంది. ఇమాజిన్ నాకు EC2 ఇన్స్టెన్స్ ఉందండి, విచ్ ఇస్ ఎ DB సర్వర్ అనమాట. ఓకే, సో నేను రూట్ వాల్యూమ్ని నో స్నాప్షాట్ బ్యాకప్ తీట్లా స్నాప్షాట్. ఓకే, లేకపోతే రెండు స్నాప్షాట్ బ్యాకప్ తీసుకున్నాం. ఇది స్నాప్షాట్, ఇది స్నాప్షాట్ తీసుకున్నాం, బ్యాకప్స్ తీసుకున్నాం. నా సడన్ గా DB సర్వర్ డౌన్ అయిపోయింది. DB సర్వర్ డౌన్ అయిపోయింది అనుకోండి, సో నేనేం చేయాలి? రీస్టోర్ చేయాలా? రీస్టోర్ చేయాలంటే స్నాప్షాట్ నుంచి నేను డేటా వాల్యూమ్ ప్లస్ రూట్ వాల్యూమ్స్ రీస్టోర్ చేస్తాను, నేను కాదన్న పని చేస్తుంది. కానీ ఇప్పుడు నేను లాంచ్ ఇన్స్టెన్స్ అన్నప్పుడు ఇక్కడ ఆ వాల్యూమ్ ఎలా కనెక్ట్ చేసుకోవడం? రూట్ వాల్యూమ్ గా అది పని చేయదు అనమాట. చూడండి, నేను సెలెక్ట్ చేస్తాను, ఏదో ఇట్లా సెలెక్ట్ అంటాను, ఏదో ఒక మెషిన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కాన్ఫిగర్ డీటెయిల్స్ వెళ్దాం. యాడ్ స్టోరేజ్ లో రూట్ డిఫాల్ట్ వస్తుంది మీకు. అక్కడ మనం ఆల్రెడీ డౌన్ అయిపోయింది, కనెక్ట్ చేయడానికి లేదు. కానీ ఇది చేస్తే ఏమవుతుందంటే కొత్త సర్వర్ డిప్లాయ్ అవుద్ది అనమాట. నాకు అలా వద్దు, నాకు ఎగ్జిస్టింగ్ సర్వరే డిప్లాయ్ కావాలా, యాజ్ వెల్ యాజ్ ఎగ్జిస్టింగ్ డేటా కూడా ఉండాలా. ఓకే, మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒకవేళ నేను ఉత్త స్నాప్ షాట్స్ తీసుకోండి, నార్మల్ స్నాప్ షాట్ బ్యాకప్ తీసుకుంటే ప్రాబ్లం ఏంటంటే రూట్ వాల్యూమ్ డేటా వాల్యూమ్ రెండు స్నాప్ షాట్ అవుతాయి, నేను కాదన్నావు. ఆ స్నాప్ షాట్ నుంచి రూట్ వాల్యూమ్ క్రియేట్ చేస్తారు, అది కూడా కాదన్నావు. కానీ మీరు మెషిన్ డిప్లాయ్ చేసేటప్పుడు ఆ రూట్ వాల్యూమ్ ఎలా యాడ్ చేస్తారు? ఇక్కడ ఆప్షన్ లేదుగా ఇక్కడ. కాబట్టి మీరు ఏం చేస్తారు? కొత్త మెషిన్ డిప్లాయ్ చేసి అంతా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఆ తర్వాత ఈ డేటా వాల్యూమ్స్ అటాచ్ చేసి అప్పుడు మీరు యూస్ చేసుకోవాలి. అది కొంచెం టైం తీసుకుంటుంది అనమాట ఆ విధంగా చేయడానికి. కాబట్టి నేను ఏం చేస్తానంటే మనం 2 టైప్స్ ఆఫ్ బ్యాకప్ తీసుకోవచ్చు అనమాట. ఒకటి వచ్చి AMI బ్యాకప్ ఆర్ AMI ఇమేజ్ బ్యాకప్, సెకండ్ వచ్చి స్నాప్షాట్ బ్యాకప్. సో AMI ఇమేజ్ బ్యాకప్ ఏం చేస్తుందంటే ఈ మెషిన్ ని ఇమేజ్ గా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, ఈ మెషిన్ ని ఇమేజ్ గా కన్వర్ట్ చేస్తుంది. ఆ తర్వాత స్నాప్షాట్ బ్యాకప్ ఏం చేస్తుందంటే వాల్యూమ్ స్నాప్షాట్ చేస్తుంది. కాబట్టి ఒకవేళ సర్వర్ డిలీట్ అయిపోయింది అనుకో, మనం ఏం చేస్తాం? AMI ఇమేజ్ బ్యాకప్ వాడి ఫస్ట్ మెషిన్ ని రిస్టోర్ చేస్తాం. రిస్టోర్ ఇమేజ్ యూజింగ్ AMI బ్యాకప్. తర్వాత రిస్టోర్ వాల్యూమ్స్ యూజింగ్ స్నాప్షాట్స్. సో మనం ఏం చేద్దాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్యూమ్ తీసుకుంటాను నేను, క్రియేట్ వాల్యూమ్ అంటాను. లెట్స్ లైక్ 5 GB తీసుకుందాము. 5 GB తీసుకొని GB2 ఈజ్ ఫైన్, సో ఇట్స్ ఫైన్. సో క్రియేట్ వాల్యూమ్ అంటాను. ఈ 5 GBని అటాచ్ అని చెప్పి దేనికి అటాచ్ చేద్దాం? లాక్ టెస్టింగ్ అటాచ్ అంటాను. సో ఇక్కడికి వచ్చి LSBLK అంటాను. మీకు XVDF కనిపిస్తుంది. నేను FDisk, ఇది కొంచెం ఫాస్ట్ గా చేస్తానండి, dev XVDF అంటాను. ఓకే, mkdir 5 GB drive mount
ఓకే. సో ఇప్పుడు DF-H 5 GB వాల్యూమ్ కనిపించాలా. సో ఆ డేటా ఏమన్నా పెడదాం. CD 5 GB వాల్యూమ్కి వెళ్తాను, వెళ్ళేసి ఏదో ఒక ఫైల్ పెడదాము. ఓకే, లెట్ టు డౌన్లోడ్ చేద్దాము. ఓకే, మీరు చూసారంటే 2 ఫైల్స్ ఉన్నాయి. ఓకే, ఓకే. సో మీరు చూసినట్లయితే మనకి 3 ఫైల్స్ ఉన్నాయండి. ఓకే, సో మనం ఏం చేస్తాం ఇప్పుడు, బ్యాకప్ తీయాలన్నమాట. బ్యాకప్ ఎలా తీస్తాం, నేను 2 బ్యాకప్స్ తీస్తాను చూడండి. ఒకటి వచ్చి ఫస్ట్ రైట్ క్లిక్, ఇక్కడికి వచ్చి సారీ మిషన్స్ ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చి దాన్ని నేనేమంటానంటే సరే, ఫస్ట్ ఇమేజ్, క్రియేట్ ఇమేజ్ అంటాను. ఇమేజ్ అని నో రీబూట్. ఓకే, నో రీబూట్ అని చెప్పి మీరు దీంతో పాటు చేయొచ్చు. నాకు ఇది వద్దనమాట, నాకు రూట్ వాల్యూమే కావాలా. సో దాన్ని ఏమంటాను, నో రీబూట్ అని చెప్పి క్రియేట్ ఇమేజ్ అంట. సో ఇదేం జరుగుతుంది, ఇది ఇమేజ్ తీస్తుంది అనమాట. అంటే ఏంది, రూట్ వాల్యూమ్ మొత్తం అంతా కూడా ఒక ఇమేజ్ గా కన్వర్ట్ అవుతుంది. సో ఆబ్వియస్ గా ఫస్ట్ ఒక స్నాప్ షాట్ క్రియేట్ అవుతుంది. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఇది స్నాప్ షాట్స్ లో. ఫస్ట్ ఒక స్నాప్ షాట్ క్రియేట్ అవుతుంది. స్నాప్ షాట్ క్రియేట్ అయిపోయినాక మనకి AMISకి వెళ్తే ఇక్కడ నా ఇమేజ్ క్రియేట్ అవ్వాలి. ఓకే, సో ఇది అయిపోయినాక నేనేం చేస్తానంటే స్నాప్ షాట్ తీస్తాను. కమాన్, ఒక 8 GB ఎంతసేపు తీసుకుంటుంది. ఓకే, డన్. సో AMISకి వెళ్దాం, ఇక్కడ కూడా డన్. సో ఓకే, ఇది కానివ్వండి. నెక్స్ట్ ఏంది, ఇది వచ్చే లోపల నేను వాల్యూమ్స్కి వెళ్తాను. వాల్యూమ్స్కి వెళ్ళి మనం ఏం చేస్తాం, ఆ వాల్యూమ్ లో ఇక్కడ ఇది కదా మనకి 8 GB, ఇది 5 GB ఇది కదా. రైట్ క్లిక్, నేనేమైనా క్రియేట్ స్నాప్ షాట్ అంటాను. క్రియేట్ స్నాప్ షాట్ అని చెప్పి సో ఏమిస్తాను, నేమ్ లాగ్ టెస్ట్ వాల్ స్నాప్ అంటాను. క్రియేట్ స్నాప్ షాట్. ఆఫ్ కోర్స్ ఇవన్నీ ఆటోమేటిక్ గా చేస్తామండి. నేను మీకు ఫస్ట్ అసలు మాన్యువల్ గా ఎలా చేయాలో చూపిస్తున్నాను బ్యాకప్ దానికోసం. సో స్నాప్ షాట్స్కి వెళ్తే నాకు సో అదొక 8 GBకి ఆల్రెడీ మనకి ఇమేజ్ క్రియేట్ అయిపోయింది చూడండి ఇక్కడ. సో ఇమేజ్ స్టిల్ పెండింగ్, ఇక్కడ రావాలి ఇంకా. ఓకే, లెట్స్ వెయిట్.
ఓకే డన్, మీరు స్నాప్షాట్ క్రియేట్ అయిపోయిందండి. సో ఏఎంఐస్ క్రియేట్ అయిపోయి ఉండాలి. ఓకే ఇట్స్ డన్. ఇప్పుడు ఏం చేస్తాను నేను ఇక్కడికి వచ్చి ఇన్స్టెన్స్కి వచ్చి, సో నేనేం చేస్తాను, రైట్ క్లిక్ ఇన్స్టెన్స్, ఎవడో ఒకడు పొరపాటున టెర్మినేట్ చేశారు అనుకోండి. ఓకే వచ్చేసి ఈబిఎస్ వాల్యూమ్స్ అన్ని కూడా టెర్మినేట్ చేశారు అనుకోండి, ఉంటే పర్లేదు టెర్మినేట్ చేసాడు, ఇది కూడా తీసేద్దాం, ఇన్స్టెన్స్ టెర్మినేట్. సో ఆబ్వియస్గా ఏమవుతుంది, మీకు అలా టెర్మినేట్ చేశారంటే మీకు మరి రీస్టోర్ చేసుకోవాలి కదా. సో ఏ విధంగా మనకి ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే రీస్టోర్ చేసుకోవాలంటే మనకి, సో లెట్స్ సి, ఈ షట్ డౌన్ అయిపోతుంది. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను, నేను డైరెక్ట్గా స్నాప్ షాట్స్కి వెళ్ళాను అనుకోండి. స్నాప్ షాట్లో ఇక్కడ బేసిక్గా వాల్యూమ్ ఉంటుంది, మీ 8 GB మనం స్నాప్ షాట్ తీసుకొని ఉంటే ఉంటుంది అనమాట, అది ఆల్రెడీ ఉంది. దాన్ని మీరు కావాలనుకుంటే వాల్యూమ్గా క్రియేట్ వాల్యూమ్ కన్వర్ట్ చేయొచ్చు, నా ప్రాబ్లం అది కాదు. నేను ఇన్స్టెన్స్ క్రియేట్ ఇన్స్టెన్స్ అనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ నాకు కావాల్సిన రూట్ వాల్యూమ్ రావట్లేదు కదా, అది ప్రాబ్లం. అందుకే నేను ఏఎంఐ తీసాను అనమాట. ఓకే సో దానికోసం నేను ఏం చేస్తాను, ఇప్పుడు ఏఎంఐస్కి వెళ్ళి ఫస్ట్ మెషిన్ డిప్లాయ్ చేస్తా, ఇది సెలెక్ట్ చేసి ఓకే లాంచ్ అని T2 మైక్రో కాన్ఫిగర్ డీటెయిల్స్ ఇక్కడికి వచ్చి ఎక్కడ కావాలో అక్కడ సెలెక్ట్ చేసుకొని యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్, రీస్టోర్డ్ విఎం అంటాను. యా సో కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్ అంతా ఇచ్చి సో నేను ఏఎంఐ ద్వారా మొత్తం రీస్టోర్ చేశాను. ఓకే సో రీస్టోర్డ్ విఎం వస్తుంది. ఇది అప్ కాగానే చూద్దాం. ఫస్ట్ ఇది అప్ అయినాక మనం వాల్యూమ్ స్నాప్ షాట్ తీసాం కదా, దాన్ని వాల్యూమ్ గా ఆ స్నాప్ షాట్ ని వాల్యూమ్ గా కన్వర్ట్ చేసి దీనికి అటాచ్ చేద్దాం. సో ఈ లోపల రానివ్వండి, స్నాప్ షాట్స్కి వెళ్తాను. స్నాప్ షాట్ లో మనకి ఇది 5 GB ఉంది కదా, నేను క్రియేట్ వాల్యూమ్ అంటాను అనేసి నేమ్ 5 GB వాల్యూమ్ అంటాను, క్రియేట్ వాల్యూమ్ అంటాను. వాల్యూమ్స్కి వస్తే నాకు కొత్తది ఉండాలి, ఇది క్రియేట్ అవుతుంది చూసారు, అంటే పాత్ ఇంకా డిలీట్ కలుగుతుంది. బట్ డోంట్ వరీ, ఒకవేళ డిలీట్ అయిపోతే మనం అవ్వబోతే నష్టం ఏమని చెప్పండి, రీస్టోర్ చేయాల్సిన పని లేదు కదా. సో రైట్ క్లిక్ అటాచ్ వాల్యూమ్, అటాచ్ అంటాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, లాగిన్ చేద్దాం. ఏది సర్వర్లోకి, ఈ సీట్లోకి ఇక్కడికి వచ్చి ఏది ఓకే ఓకే సర్వీస్ nginx స్టార్ట్ అయింది. సో కాపీ చేసి పేస్ట్ చేయండి. నేనే ఇన్స్టాల్ చేయలేదు అంతే కదా, మన వెబ్సైట్ ఆల్రెడీ ఉంది కదా, సో మనకు వచ్చేసి ఉండాలా. అలాగే మన df-h అంటే మన 5 GB వాల్యూమ్ కూడా వచ్చిండాలా. సో లుక్స్ లైక్ మౌంట్ అయినట్లేదండి, LSBLకి అయింది యాక్చువల్గా, XPDF ఉంది, మౌంట్ అయినట్లేదు. నేను సరిగ్గా మౌంట్ క్యాట్ etc సరిగ్గా పేస్ట్ చేసలేను యాక్చువల్గా. 5 GB డ్రైవ్ కావాలా. సో మౌంట్ కాలేదు, డ్యూ టు సమ్ రీజన్ మౌంట్ కాలేదండి. మేబీ నేను ఇక్కడ సరిగ్గా ఇచ్చి ఉన్నాను, ఇక్కడ ఇది ఇచ్చి ఉండాలా, సరిగ్గా ఇవ్వలేదు, అందువల్ల అయి ఉంటుంది. ఎనీవే సో మీరు మౌంట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మౌంట్ చేసుకొని ఇట్ ఈస్ వెరీ ఈజీ చేసుకోవచ్చు. LS 5 GB డ్రైవ్ అంటే మీ డేటా అంతా వచ్చేసింది. సో ఇది ప్రాసెస్ మీరు రీస్టోర్ చేసుకోవాల్సింది. ఓకే ఒకవేళ మీరు ఏఎంఐ బ్యాకప్ తీసుకోకపోతే ఏమవుద్ది, మళ్ళీ సర్వర్ అంతా రీబిల్డ్ చేసి మీ అప్లికేషన్ అంతా ఇన్స్టాల్ చేసి ఆ తర్వాత వాల్యూమ్ యాడ్ చేసి చేయాల్సి వస్తుంది. ఎంత హడావిడి ఉందో చూసారా. సో కాబట్టి సింపుల్ గా రేపు పోయి మీరు బ్యాకప్, నేను అక్కడ ఇంటర్వ్యూలో వచ్చి మీరు EC2 బ్యాకప్ అంటే స్నాప్ షాట్ బ్యాకప్ అని ఒక మాటలో చెప్పొద్దు.
స్నాప్షాట్ బ్యాకప్ ఓకే, కానీ ఓఎస్ రీస్టోర్ చేయాలంటే డిఫరెంట్ విధంగా చేయాలి, డేటా రీస్టోర్ డిఫరెంట్ విధంగా చేయాలి. రెండు కలిపి ఒకే స్నాప్షాట్ తీసి చేయలేరు అనమాట. ఈజీగా పట్టేస్తాడు అక్కడ ఇంటర్వ్యూ చేసే అతను. ఓకే అండి, క్లియరా? అర్థమైందా? ఎనీ క్వశ్చన్స్? అర్థమైందండి? ఎస్ ఆర్ నో? ఓకే. అక్షయ్ గారు రూట్ వాల్యూమ్ కూడా స్నాప్ షాట్ తీస్తున్నారు కదా, అది EMI లో రూట్ వాల్యూమ్ కూడా స్నాప్ షాట్ ఉంటుందా? తీసుకోవచ్చండి, కానీ యూజ్ లేదు మనకి, అది చెప్పేది. మీకు రూట్ వాల్యూమ్ కూడా తీసుకోవచ్చు, అంటే రూట్ వాల్యూమ్ అంటే సి డ్రైవ్ తీసుకోవచ్చు, కానీ దానివల్ల యూజ్ లేదు అంటున్నాను. ఎందుకు? మనకు ఓఎస్ డ్రైవ్ కదా, మెషిన్ డిప్లాయ్ చేసేటప్పుడు అటాచ్ కావాలి, అది అటాచ్ చేయలేము, ఏమైతేనే చేయగలం. అందుకని అదే నేను చెప్తాను, ఇంకోసారి వీడియో చూడండి అర్థం అవుతుంది. ఇంకోటి అండి, ఇప్పుడు మనకి అది ఇక్కడ సర్వర్ లో యాక్సెస్ లాగ్ వెంటనే జనరేట్ అయినప్పుడు క్లౌడ్ వాచ్ లో కూడా వెంటనే యాక్సెస్ లాగ్స్ జనరేట్ అవుతాయా, లేకపోతే టైం పీరియడ్ ఆటోమేటిక్? అదేం లేదండి, వెంటనే వెళ్ళిపోతాయి. ఎందుకంటే క్లయింట్ ఉంటుంది కదా, క్లయింట్ కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. మేబీ మేము 1 minute అటు ఇటు ఉంటుందేమో, బట్ వెంటనే వెళ్ళిపోతాయి, ఇమీడియట్. ఓకే, సో దీన్ని మనం ఏం చేస్తామంటే ఆటోమేట్ చేస్తాం రేపు. అంటే ఏంది, ఈ షెడ్యూల్ వాడి ఇప్పుడు నేను మాన్యువల్ గా క్రియేట్ చేశాను, ఏది మనకి స్నాప్ షాట్ క్రియేట్ చేయడం ఇదంతా కూడా మాన్యువల్ గా చేశా. నాకేం కావాలంటే నేను రేపు లాంబ్డా స్క్రిప్ట్ వాడతాను అనమాట. లాంబ్డా స్క్రిప్ట్ వాడి నా ప్లాన్ ఏంటంటే, సో రేపు ఎవరికైతే ఏ సర్వర్ కి అయితే బ్యాకప్ ఎస్ అని నేను ట్యాగ్ ఇచ్చి ఉంటానో అవి మాత్రం బ్యాకప్ అవ్వాలి. సో మనం అది చూడొచ్చు, EMI బ్యాకప్ ఎలా చేయాలి, రెండింటికి స్క్రిప్ట్స్ ఉన్నాయన్నమాట, ఆ రెండు చూడొచ్చు అనమాట. అది రేపు చూద్దాం. ఇది బ్యాకప్ అని రీస్టోర్ చేయడం, టైం ముందుగా చెప్పాను, రేపు దాన్ని ఆటోమేట్ చేసి చెక్ చేద్దాం అవుద్దా లేదా అని చెప్పి. తర్వాత మనం ఏంటంటే దాని దగ్గర రేపు క్లౌడ్ ఫార్మేషన్ కి టైం సరిపోదండి, క్లౌడ్ ట్రైల్ రేపు చెప్తాను, అది ప్లాన్. చెప్పండి. ఈ రూట్ వాల్యూమ్ అవన్నీ స్నాప్ షాట్ లో వచ్చినప్పుడు మనం EC2 లో కూడా EMI గా తీసుకుంటాం, దాంట్లో కూడా కాపీ అవుతుంది EMI లో? అట్లా కాదండి, చూడండి. సో మెషిన్ మీరు EMI తీయలేదంటే, జస్ట్ ఇమాజిన్ EMI తీయలేదు, ఓకేనా? స్నాప్ షాట్ ఒక్కటే తీశారు, ఓకే? స్నాప్ షాట్ ఇక్కడ కనిపిస్తాయి, అవునా? ఇదిగో రూట్ వాల్యూమ్ ముందు అనుకోండి, ఇట్లా మీరు రైట్ క్లిక్ చేసి వాల్యూమ్ క్రియేట్ చేస్తారు, అంటే రూట్ వాల్యూమ్ క్రియేట్ చేశారు, అవునా? అంటే దాంట్లో ఓఎస్ ఉంది మీకు, ఓకే? మన ప్రాబ్లం ఏంటంటే, మనం లాంచ్ ఇన్స్టెన్స్ అని మనకు కావాల్సిన ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ, ఓకే, నెక్స్ట్ వెళ్ళినప్పుడు ఇక్కడ యాడ్ స్టోరేజ్ అప్పుడు రూట్ వాల్యూమ్ వాడిస్తాడు, మనం యాడ్ చేయడానికి లేదు ఇక్కడ. మనం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు మన వాల్యూమ్ ఇక్కడ, కానీ ప్రాబ్లం ఏమవుద్ది, అది డేటా వాల్యూమ్ అవుద్ది, రూట్ వాల్యూమ్ ఎందుకు అవుద్ది? మీకు ఓఎస్ ఉన్నా కూడా అదేమనుకుంటది, అది డేటా వాల్యూమ్ తీసుకుంది, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఓఎస్ వాల్యూమ్ ఉందంటుంది. సో ఇలా చేసినప్పుడు ప్రాబ్లం ఏమవుద్దంటే, మీరు మెషిన్ మొత్తం రీస్టోర్ చేసి చేయడం కష్టం అనమాట. మెషిన్ బిల్డ్ చేసి, డేటాబేస్ సర్వరే ఉందనుకోండి, ఈ మెథడ్ లో అనుకోండి మనం సింపుల్ గా EMI రీస్టోర్ చేస్తాం ఫస్ట్, తర్వాత వాల్యూమ్ రీస్టోర్ చేస్తాం, అటాచ్ చేసి స్టార్ట్ చేస్తాం. మీరు EMI బ్యాకప్ తీసుకోలేదు అనుకోండి, బ్యాకప్స్ డేటాబేస్ సర్వర్ కి, మీరు సర్వర్ బిల్డ్ చేసి దాని లోపల మళ్ళీ డేటాబేస్ ఇన్స్టాల్ చేయాలా, ఇన్స్టాల్ చేసినాక వాల్యూమ్ అటాచ్ చేయాలా, తర్వాత డేటాబేస్ అప్ చేయాలా. ఇంత ప్రాసెస్ చూసారా? ఇక్కడ RDS బ్యాకప్ కూడా స్నాప్ షాట్ కదా ఏదైనా. ఇక్కడ AWS మొత్తం మీద ఒకటే స్నాప్ షాట్ అండి, దట్ స్నాప్ షాట్ బ్యాకప్ మాత్రమే, ఒకే బ్యాకప్. మీరు కావాలనుకుంటే థర్డ్ పార్టీ అప్లికేషన్ పెట్టుకొని 5 level బ్యాకప్ కూడా తీసుకోవచ్చు. EC2 బ్యాకప్ ని EMI అలా అంటున్నాం కదా, ఇమేజ్ బ్యాకప్ ని EMI బ్యాకప్ అండి. లైనక్స్ ప్లస్ చేస్తుంటాయి, ఆర్ వీ షుడ్ లెర్న్ డెవాప్స్ ఆల్సో. మీకు డెవాప్స్ కాదండి, అజూర్ తెలిసి ఉండాలి. లైనక్స్ ప్లస్ AWS ప్లస్ అజూర్ తెలిస్తేనే బాగా వాల్యూ ఉంది. డెవాప్స్ అనేది నెక్స్ట్ లెవెల్ అండి టోటల్ గా. సో డెవాప్స్ జాబ్స్ తక్కువ ఉంటాయి, AWS, లైనక్స్, అజూర్ అంటే మల్టిపుల్ టెక్నాలజీస్ క్లౌడ్స్ తెలుసుంటే వాల్యూ ఎక్కువ ఉంటుంది. కాబట్టి డెవాప్స్ కంటే నేను ఏం రికమెండ్ చేస్తానంటే, ఫస్ట్ AWS బాగా నేర్చుకొని ఆ నాలెడ్జ్ వాడి కొంచెం అజూర్ నేర్చుకొని అప్పుడు జాబ్ ట్రై చేస్తే మంచిది. ఎందుకంటే చాలా మందికి అడుగుతున్నారు, రెండు అడుగుతారు, నేను అదే చెప్పాను స్టార్టింగ్, రెండు అడుగుతారు అని చెప్పి. ఓకేనండి, సో లెట్స్ మీట్ అప్ టుమారో సేమ్ టైం. రేపు క్లౌడ్ ట్రైల్ మనం ఈ క్లౌడ్ వాచ్ చూద్దాం. ఓకే, సీ యూ గైస్, బాయ్.